సో మనకి ఏదైనా మెడ నొప్పి కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం వస్తే జస్ట్ మనం ఇట్లా 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 విరుచుకుంటా ఉంటాం కదా. ఇలా విరుచుకోగానే కొంచెం రిలీఫ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో కాకపోతే కొంతమంది ఉంటారండి, సో అదే పనిగా అంటే టక 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 ఇరుచుకుంటా ఉంటారు. ఎటువైపు ఇరుస్తున్నారో తెలియదు, అది ఎటు తిరిగిద్దో హెడ్ కూడా తెలియదు. అలా విరుచుకుంటా సెల్ఫ్ గా అంటే వేరే వాళ్ళు ఎరవడం కాదు, మీరంతటి మీరు విరుచుకుంటూ ఉంటారు. నాకు తెలిసి మనం మీ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరో ఖచ్చితంగా ఒకసారైనా ఇది పని చేసి ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందండి. ఇది ఎందుకు అంటే మనం ఇలా అనుకునే క్రమంలో ఒక సర్టెన్ యాంగిల్ మెయింటైన్ చేయకుండా విరుచుకుంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కొన్ని ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయండి కొన్ని. సో కొన్ని రక్త నరాలు ఉంటాయి, కొన్ని అవసరమైన నరాలు కూడా కొన్ని ఉంటాయి. అవి డ్యామేజ్ అవ్వడం వల్ల చాలా వరకు క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇంకొన్ని డిస్క్లు అనేవి బల్జెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే చిన్న చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది సీరియస్ ఇల్నెస్ కూడా దారితీస్తుంది. సో ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ అదే పనిగా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, తర్వాత ప్రాబ్లం అవుతుంది.